విద్య దేశ భవిష్యత్తును నిర్మించే అత్యంత కీలక రంగం. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో జనతా పార్టీ విద్యార్థుల దీక్ష, విద్యా మంత్రి రాజీనామా డిమాండ్ వంటి పరిణామాలు ప్రజాస్వామ్యంలో సహజమైన రాజకీయ స్పందనగా కనిపించినప్పటికీ ఇవి విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేసే అంశాలుగా కూడా మారాయి. ప్రభుత్వం ప్రధాన బాధ్యత విద్యార్థులకు నాణ్యమైన, నమ్మకమైన పరీక్షా వ్యవస్థను అందించడం. ప్రశ్నాపత్రాల లీకులు, సాంకేతిక లోపాలు, ఫలితాల ఆలస్యం, నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలు చోటు చేసుకుంటే ప్రభుత్వం వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. తప్పిదాలను దాచిపెట్టకుండా పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. కేవలం రాజకీయ ప్రకటనలతో కాకుండా వ్యవస్థాగత సంస్కరణలతో సమస్యలను పరిష్కరించాలి. మరోవైపు జనతా పార్టీ లేదా ఏ రాజకీయ పార్టీ అయినా విద్యార్థుల సమస్యలను ప్రస్తావించడం ప్రజాస్వామ్య హక్కే. అయితే విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆధారాలతో కూడిన విమర్శలు, నిర్మాణాత్మక సూచనలు చేయడం మరింత బాధ్యతాయుతమైన విధానం. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడమే కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను కూడా ప్రజల ముందుంచడం ప్రతిపక్షాల బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి ఉద్యమాలు విద్యా వ్యవస్థలోని లోపాలను వెలుగుతెస్తాయి. అదే సమయంలో విద్యార్థుల్లో ఆందోళన, తల్లిదండ్రుల్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పరీక్షల నిర్వహణలో ఆధునిక సాంకేతికత, బలమైన భద్రతా వ్యవస్థలు, స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థలు, సమర్థవంతమైన బాధ్యతా నిర్ధారణ విధానాలు అమలు చేయాలి. భారతదేశం వంటి యువజన శక్తి అధికంగా ఉన్న దేశంలో ప్రవేశ పరీక్షలు అత్యంత విశ్వసనీయంగా ఉండాలి. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి మూల్యాంకనం వరకు ప్రతి దశలో పారదర్శకత, డిజిటల్ భద్రత, నిపుణుల పర్యవేక్షణ అవసరం. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో ప్రమాణాలు అన్ని రాష్ట్రాలకు సమానంగా అమలయ్యేలా చూడాలి. అలాగే పరీక్షలపై విద్యార్థులకు సరైన సమాచారం, సందేహ నివృత్తి వ్యవస్థ, మానసిక ఆరోగ్య సహాయం కూడా అందుబాటులో ఉండాలి. సమర్థవంతమైన పరీక్షా సంస్థల నిర్మాణం, సాంకేతిక భద్రత పెంపు, అవినీతిపై రాజీలేని చర్యలు, పారదర్శక కమ్యూనికేషన్, బాధిత విద్యార్థులకు తక్షణ సహాయం. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపై అనవసర ఒత్తిడి పెంచకుండా నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణను ప్రోత్సహించడం. విద్యార్థుల బాధ్యత కష్టపడి సిద్ధమవడం, అక్రమ మార్గాలను తిరస్కరించడం, వాస్తవాలను తెలుసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం. విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబడాలంటే ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, పరీక్షా సంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థులందరూ తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి. విద్యను రాజకీయ విభేదాలకు అతీతంగా జాతీయ అభివృద్ధికి పునాదిగా చూడాలి. పారదర్శకత, జవాబుదారీతనం, నైతికత, సాంకేతిక సామర్థ్యం అనే 4 స్తంభాలపై భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుంది. దేశం మరింత ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది.